కొత్త పార్టీ పురుడు పోసుకోబోతోంది. ఈ నేపథ్యంలో ఆమె పార్టీ పేరేంటి, జెండా ఎలా ఉండబోతోంది, గుర్తేంటి అనే విషయంపై తెలంగాణతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణం దగ్గర ఒక ఆసక్తికరమైన దృశ్యాలు కనబడుతున్నాయి. కవిత కొత్త పార్టీ ఆవిర్భావ సభలో చోటు చేసుకున్న ఆసక్తికరమైన దృశ్యాలు ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఆవిర్భావ సభ దగ్గర ఏర్పాట్లు చేస్తున్న తోరణాలపై తెలంగాణ ప్రజా వికాస్ సమితి అనే అక్షరాలు కనబడుతున్నాయి. చూడండి ఒకసారి. మీరిప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే రేపు కవిత సభా ప్రాంగణం దగ్గర ఉన్న తోరణాలు. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. తెలంగాణ ప్రజా వికాస్ సమితి, సుస్వాగతం తెలంగాణ ప్రజా వికాస్ సమితి అనే తోరణాలను మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. ఇటువైపు తెలుగులో రాశారు, అటువైపు ఇంగ్లీష్లోనూ రాశారు. వెల్కమ్ తెలంగాణ ప్రజా వికాస సమితి. పాలపిట్ట గుర్తు కూడా మనకి అక్కడ కనబడుతుంది. ఇటు సుస్వాగతం తెలుగులోను ఇంగ్లీష్లోను ప్రజా వికాస సమితి అనే బోర్డును కనిపిస్తూ ఉండటం ఆసక్తికరంగా మారింది. స్వాగతం అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. ఒకవైపు పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి అంటూ ప్రచారం జరుగుతుంది. గంట సింబల్ అనే ప్రచారం జరుగుతుంది. తోరణాలపై ఇప్పుడు ప్రజా వికాస్ సమితి అనే పేర్లు కనిపిస్తూ ఉండటంతో అసలు పార్టీ పేరేంటూ అనే చర్చ ఇంకా ఎక్కువగా జరుగుతుంది. అదే సమయంలో పార్టీ పేరు తెలంగాణ ప్రజా వికాస్ సమితి అయ్యుండొచ్చు అనే చర్చ కూడా జరుగుతోంది. కాకతీయ తోరణంతో పాటు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఇక్కడ సుస్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు పార్టీ పేరుపైన రేపే కవిత ఆమె కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. కవితకు రాజకీయంతో పాటు ఉద్యమాల నేపథ్యం ఉంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ జాగృతి పేరుతో తెలంగాణ సంస్కృతిని కాపాడటానికి ప్రజలతో మమేకమై ఆమె ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఒక పార్టీకి అధ్యక్షురాలిగా రేపటి నుంచి కవిత మారబోతూ ఉన్నారు. రేపటి నుంచి కవిత పార్టీకి అధ్యక్షురాలిగా తెలంగాణ ప్రజల ప్రశ్నించే హక్కును పెంపొందించడం, తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, సమస్యలను పూర్తి స్థాయిలో తొలగించడం లక్ష్యంగా ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. సమస్యలపై పోరాటం దిశగా ఆల్రెడీ పోరాటాలపై పట్టున్న పోరాటాల నేపథ్యం ఉన్న కవిత రేపటి నుంచి పార్టీని ఏ విధంగా నడిపించబోతున్నారు అనే చర్చ జరుగుతుంది. మీరు రెండవ బాక్స్ లో చూస్తున్నదే ఆ వేదిక దగ్గర రేపు కవిత ఎక్కడైతే కొత్త పార్టీ పేరును, గుర్తును, జెండాను ప్రకటించబోతూ ఉన్నారు, తెలంగాణ ప్రజలకు కొత్త పార్టీని పరిచయం చేయబోతున్నారు, ఆ వేదిక దగ్గర ఉన్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. కొత్త రాజకీయ శక్తికి సుస్వాగతం అంటూ అక్కడ ఏర్పాటు చేసిన బోర్డులను మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. కవిత రేపు ఉదయం 10 గంటలకు ఆమె కొత్త పార్టీని తెలంగాణ ప్రజలకు పరిచయం చేయబోతున్నారు. తెలంగాణ ప్రజలు కవిత ఫాలోవర్స్ పెద్ద ఎత్తున ఈ సభకు రాబోతూ ఉన్నారు. అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే పార్టీ పేరేంటి, కొత్త రాజకీయ శక్తికి స్వాగతం అనే పేర్లే కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొత్త పార్టీ పేరు తెలంగాణ ప్రజా వికాస్ సమితియా లేక తెలంగాణ ప్రజా జాగృతినా, ఏ పేరును కవిత ఆమె పార్టీకి పెట్టారు అనే విషయంపై బహుశా ఈరోజు ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఈ పేరును మరికొన్ని గంటల్లో ఉంచబోతోంది. అప్పుడు ఈ సస్పెన్స్ కు తెరదించే అవకాశం కనిపిస్తోంది. కానీ ఈలోపే అక్కడ తెలంగాణ ప్రజా వికాస్ సమితి అనే పేరుతో కూడిన స్వాగతాలు కనిపిస్తూ ఉండటంతో తెలంగాణ ప్రజా వికాస్ సమితి తెలంగాణలో పురుడు పోసుకోబోతున్న కొత్త పార్టీ, కవిత ఆధ్వర్యంలో పురుడు పోసుకోబోతున్న